హాయ్ వ్యూవర్స్, టుడే మనం మే 29 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి తెలంగాణ హైకోర్టు సీజేగా అంటే చీఫ్ జస్టిస్గా ఏకే సింగ్ గారు నియమితులయ్యారు. ఈయనే పూర్తి పేరు వచ్చేసి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ఏకే సింగ్. ఈయనే త్రిపుర నుంచి తెలంగాణకు బదిలయ్యారు. అలాగే మద్రాస్ హైకోర్టుకు తెలంగాణ నుంచి జస్టిస్ టి వినోద్ కుమార్ గారు బదిలీ అయ్యారు. ఈ ఏకే సింగ్ గారి నియామకాన్ని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు వీరు తెలంగాణ సీజేగా నియమితులు కానున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎంఎస్పి మద్దతు ధర సంబంధించి వరి మద్దతు ధర 69 రూపాయలు పెరగనుంది. అయితే రాగికి 596, కందికి 450 పెరగనుంది. అదేవిధంగా వడ్డీ రాయితీ పథకాన్ని కొనసాగించనుంది కేంద్ర ప్రభుత్వం. ఇవి కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. చూసుకుంటే మనకి కేంద్ర ప్రభుత్వం 25-26 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకి కనీస మద్దతు ధర పెంచింది ఎంఎస్పి. సో 14 క్రాప్స్ కానీ గుర్తుపెట్టుకోండి. ఇది దేనికి? ఖరీఫ్కి. ఓకే, ఖరీఫ్కి 14 క్రాప్స్కి. నెక్స్ట్ రబీకి 8 క్రాప్స్కి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి ఇస్తుంది. టోటల్ 22 క్రాప్స్కి ఇస్తుంది అన్నమాట. ప్లస్ 1 ఎఫ్ఆర్పి ఫేర్ రెమ్యునరేటివ్ ప్రైస్. ఈ ఒకటి ఏంటి అంటే మనకి చెరకుకి ఫేర్ రెమ్యునరేటివ్ ప్రైస్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎప్పటి నుంచి అంటే మనకి 2009 నుంచి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం చెరకుకి 2009 నుంచి చెరకుకి ఎఫ్ఆర్పి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో మిగిలిన వాటికి ఎంఎస్పి. ఓకేనా? ఖరీఫ్ అయితే 14 పంటలకు ఇస్తారు, రబీ అయితే 8 పంటలకు ఇస్తారు. మొత్తం 22 ప్లస్ 1 ఎఫ్ఆర్పి. ఓకే, చూసుకుంటే మనకి ఈ వరి సాధారణ రకం ధరను వచ్చేసి క్వింటాలకు 2369 రూపాయలు, ఏ గ్రేడ్ ధరకు 2389 రూపాయలుగా నిర్ణయించారు. గత ఏడాది కంటే ఇది 69 రూపాయలు తక్కువ. అయితే చూడండి, మనకి గత ఏడాది 117 రూపాయలను పెంచారు. సో ఈ ఏడాది కొంచెం మనకి ఎంత పెంచారు? ఈ ఏడాది 69 రూపాయలు పెంచారు. ఓకేనా? సో లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ వరికి పెరుగుదల ఎంఎస్పి తక్కువగా ఉంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఏ పంటకు అత్యధికంగా ఎంఎస్పి పెంచారంటే నైగర్ సీడ్ అంటే గడ్డి నువ్వులకు అధికంగా ఎంఎస్పి పెంచారు. ఓకే, సో ఎంత అంటే 820 రూపీస్ 820 రూపీస్ పెంచారు గడ్డి నువ్వులకి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు దేనికి ఎంత పెంచారని చెప్పేసి. సో వరికి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ చూసుకుంటే ఇగో ఇది ఈ ఇయర్ 69. సో మోస్ట్గా ఎక్కడ పెంచారు, దేనికి పెంచారంటే ఇక్కడ గడ్డి నువ్వులు వచ్చేసి 820 పెంచారు. చూడవచ్చు ఇక్కడ గడ్డి నువ్వులకి ఈ ఇయర్ ఇది. ఇటు సైడ్ చూసుకుంటే ఇది లాస్ట్ ఇయర్. ఓకే, సో మిగతావి కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. మీరు ఒకసారి పాస్ చేసుకొని రాసుకోవాలి, ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది నికర పెరుగుదల ఎంత అనేది చూసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ, సో ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్. ఓకేనా? దీనికి సంబంధించిన మాట. సో ఓవరాల్గా 7% మినిమం ఉంటుంది. బట్ టైంకి కడితే 4% రాయితీ ఇస్తారు. అంటే 4% ఇన్సెంటివ్ ఇచ్చి 3% కట్టుకుంటే సరిపోతుంది ఒక పర్సన్ ఇట్లా. సో సకాలంలో చెల్లించిన వారికి 3% వడ్డీ చెల్లించితే సరిపోతుంది. అయితే ఎట్లా ఇస్తారంటే రుణాలు మనకి అంటే క్రెడిట్ వచ్చేసి ఓవరాల్గా ఈ పథకానికి 15,642 కోట్లు కేటాయించారు ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్కి. సో అయితే దీంట్లో వ్యవసాయ అనుబంధాలు అగ్రికల్చర్ రిలేటెడ్కి వచ్చేసి 2 lakhs మనకి 3 lakhs వరకు ఇస్తారన్నమాట. క్రాప్ లోన్స్ వచ్చేసి 3 lakhs, అగ్రికల్చర్ రిలేటెడ్ వచ్చేసి 2 lakhs. సో క్రాప్ లోన్కి 3 lakhs వరకు రుణాలు ఇస్తారు.
అగ్రికల్చర్ రిలేటెడ్ వచ్చేసి 2 lakhs అన్నమాట. సో వీటిని ఆన్ టైం కట్టేస్తే ఓన్లీ 3% ఇంట్రెస్ట్ రేట్తోని వాళ్ళు లోన్ కట్టేయచ్చు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి మహబూబ్ నగర్లో RGKUKT అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ, ఇది ఈ సంవత్సరం ప్రారంభించనున్నారు. అంటే కొత్తగా ఈ ఇయర్ అక్కడ అడ్మిషన్ స్టార్ట్ చేస్తున్నారు మహబూబ్నగర్ జిల్లాలో. సో ఇది చూసుకోవాలి ఒకటి. అయితే మనకి ఆల్రెడీ ఇక్కడ బాసర ఉంది కదా, దాంతోపాటు ఇక్కడ కూడా అప్లికేషన్స్ తీసుకుంటారు అన్నమాట అడ్మిషన్స్. నెక్స్ట్ చూసుకుంటే ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె, దీన్ని జన్యు సవరణ జీన్ ఎడిటింగ్ ద్వారా సృష్టించారు. అయితే ఎవరు సృష్టించారు ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని మన ఇండియాలో అంటే షేర్ ఏ కాశ్మీర్ యూనివర్సిటీ వాళ్ళు, కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, జమ్మూ కాశ్మీర్లోని షేర్ ఏ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, దీని పరిశోధకులు మన దేశంలో తొలిసారి జన్యు సవరణ గొర్రె, దీన్ని జీన్ అంటే జన్యు సవరణ ద్వారా గొర్రెను సృష్టించారు. సో ఇది అధికంగా మాంసం ఇస్తుంది అన్నమాట. సో ఎట్లా ఇస్తుంది అంటే మయోస్టాటిన్ అనే జన్యువును సవరించడం ద్వారా ఈ విధంగా ఒక కొత్త గొర్రెను సృష్టిస్తున్నారన్నమాట. అయితే దీనికి సంబంధించి టోటల్గా చూసుకునేది రియాజ్ అహ్మద్ గారు, ఈయనే ఈ పశు వైద్య విభాగం డీఎన్ఏనే. ఈ జీన్ ఎడిటింగ్ ద్వారా 30% ఎక్స్ట్రా మాంసం ఆ గొర్రె ఇస్తుంది అన్నమాట. సాధారణ కంటే ఒక 30% ఎక్స్ట్రా ఇస్తుంది. అదే చూసుకుంటే మనకి జనరల్ సంకరం ద్వారా కాకుండా జన్యు సవరణ ద్వారా జన్యు మార్పిడి సాధించడం ఒక నవ్య సాంకేతిక ఘన విజయం అని చెప్పేసి వీళ్ళు పేర్కొంటున్నారు. సో ఆల్మోస్ట్ టెక్నాలజీలో ఏఐ లాంటిది అన్నమాట. అయితే ఇదే అహ్మద్ షా గారి నేతృత్వంలో 2012లో అత్యంత ఖరీదైన ఉన్నిని అందించే కశ్మీరీ పష్మినా గొర్రె నూరి అనే జన్యు సమరూపజీవిని అంటే క్లోన్ జంతువును 2012లో వీళ్ళు ఆవిష్కరించారు. సో ప్రజెంటు అదేమో క్లోన్ గొర్రె, నెక్స్ట్ ఇప్పుడేమో జీన్ ఎడిటింగ్ ద్వారా. ఓకేనా. సో 3 రకాలుగా ఉంటాయని ఓవరాల్ 3 టైప్స్ ఉంటాయి కదా. ఒకటి సంకరం, రెండవది జన్యు మార్పిడి జీన్ ఎడిటింగ్ అంటారు, ఇంకోటి క్లోన్. సో ఇట్లా 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా. వీళ్ళు 2012లో జన్యు సమరూప అంటే క్లోన్ సంబంధించి వీళ్ళు 2012లో చేశారు. ఓకేనా. ఇలాంటి టైప్స్ ఉంటాయి మనకు టెక్నాలజీలో, బయోటెక్నాలజీలో. నెక్స్ట్ చూసుకుంటే మనకి లాకోన్స్ డిఎన్ఏ పరీక్షకు పేటెంట్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సరికొత్త సాంకేతిక అభివృద్ధి. సో అయితే మన హైదరాబాద్లోని లాబొరేటరీ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్, సో అంతరించిపోతున్న జంతువులపైన వీళ్ళు ఈ ల్యాబొరేటరీ పనిచేస్తుంది. అయితే వీళ్ళు ఏం చేసిరంటే జనరల్గా కొన్ని ఇంపార్టెంట్ సంబంధించిన గొర్రెలు ఉంటాయి, అవి ఇట్లా అంతరించిపోయే జాతులు అన్నమాట. అది సాటూస్ పష్మినా ఉన్ని, ఇవి అక్రమంగా తరలిస్తున్నారు. సో అవి గుర్తించడం అనేది కష్టం. ఈ అరుదైన గొర్రెల ఉన్నిని గుర్తించడం కష్టం. సో దానికి సంబంధించి ప్రపంచంలోనే తొలిసారిగా వీళ్ళు ఏం చేశారు అంటే డిఎన్ఏ డయాగ్నోస్టిక్ సాంకేతికతను అభివృద్ధి చేశారు. సో డిఎన్ఏ డయాగ్నోస్టిక్ టెక్నాలజీని వీళ్ళు డెవలప్ చేశారు, వారిలోనే ఫస్ట్ అన్నమాట. ఓకే. ఈ విధం ద్వారా సో ఏ ఉన్నైనా దేనికి సంబంధించి అని చెప్పేసి వీళ్ళు గుర్తుపడతారు. ఎవరాళ్ళు ల్యాబొరేటరీస్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్ స్పీసెస్. సో సింపుల్ చెప్పాలంటే లాకోన్ సంస్థ, ఇది హైదరాబాద్ చెందింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి
ఓకే. కౌమార బాలికలకు ఇందిరమ్మ అమృతం ఈ పథకం అన్నమాట. సో 3 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈరోజు అంటే మనకి మే 29 రోజు ప్రారంభించనున్నారు. మంత్రి సీతక్క గారు ప్రారంభించనున్నారు ఈ పథకాన్ని. ఇది చూసుకుంటే మనకి దీని నినాదం వచ్చేసి ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణ నిర్మిద్దాం. ఇది నినాదం. ఇది ఎందుకు అంటే కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఈ ఇందిరమ్మ అమృత పథకం పేరిట పథకాన్ని ప్రారంభించున్నారు. సో 14 to 18 years కౌమార బాలికల్లో రక్త సమస్యలు తగ్గించడం దీని ఉద్దేశం. సో దీని కింద మనకి 3 జిల్లాలు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. ఒకటి వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం 2, మూడో వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి. సో దీని కింద ఏం చేస్తారంటే పోషకాహారం కింద పల్లీలు, చిరుధాన్యాలతో తయారైన చిక్కీలను అంగన్వాడీ ద్వారా బాలికలు ఉచితంగా అందిస్తారన్నమాట. ఓకే. సో రక్తహీనత తగ్గించడానికి నెలకు మొత్తం 30 చిక్కీలు ఇస్తారు. ఎవ్రీ 15 daysకి ఒకటి ఇస్తారన్నమాట. వీటిలో ఒక్కో చిక్కీలో సుమారు 600 క్యాలరీస్ ఉంటాయన్నమాట. సో 18 to 20 grams ప్రోటీన్లతో పాటు అవసరమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయి దీంట్లో. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి దీంట్లోనే ఎందుకు ఈ పథకం అంటే మనకి NFHS 5 ప్రకారం మన తెలంగాణలో 64.7% బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. సో ఈ రక్తహీనతను తగ్గించడానికి బాలికల్లో రక్తహీనత తగ్గించడానికి 14 to 18 years బాలికల్లో తగ్గించడానికి ఈ పథకం అంటే ఈ పథకాన్ని ఇందిరమ్మ అమృతం పథకాన్ని ప్రారంభించనున్నారు. సో నెక్స్ట్ చూద్దాం. భారత శాంతి పరిరక్షకులకు ఇద్దరికి డాగ్ హమ్మర్స్ జోల్డ్ పథకం. అయితే ఐరాస శాంతి UNO శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా డగ్ హమ్మర్స్ జోల్డ్ పథకాన్ని ఐరాస ప్రదానం చేయనుంది. ఎవరికి అంటే మన దేశానికి చెందిన బ్రిగేడియర్ జనరల్ అమితాబ్ షా గారికి, నెక్స్ట్ అలాగే కాంగోలో ఐరాస స్థిరీకరణ మిషన్కు సేవలు అందించిన హవల్దార్ సంజయ్ సింగ్ గారికి. సో వీరిద్దరికీ వీళ్ళు గత ఏడాది మరణించారు. సో మొత్తం మరణించిన వారందరికీ ఇస్తున్నారు. ఓకే. ఇట్లా ఈ ఐరాస శాంతి పరిరక్షణకు ఎక్కువ బలగాలు పంపిస్తున్న దేశాల్లో మన ఇండియా 4th ప్లేస్లో ఉంది. ప్రజెంట్ అయితే ఈ అవార్డు అంటే డాగ్ హమ్మర్స్ జోల్డ్ అవార్డు వచ్చేసి అమితాబ్ షా గారికి, సంజయ్ సింగ్ గారికి ఇస్తున్నారు. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.